కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు దాదాపు 7-8 నెలలు వస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు కావచ్చు, మీ పార్టీ నాయకులు అందరూ పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఉన్నారా మీరు అందరూ? అంటే పొగుడుకుంటే చెప్పాలంటే సూపర్ బై డూపర్ బై అని అంటారు. మోసపోయిన వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాజీ మంత్రి గారు వాళ్ళ ఉలికి లేదు. ఇవాళ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదైనటువంటి మీరు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారాలి, ఇండిపెండెంట్ పోటీ చేద్దామని పోతే ఎమ్మెల్యే పదవులు గెలిచిన సిగ్గులేని లంగనా కొడుకులు ఒరిజినల్ క్యాడర్ చెప్తున్నా. ఇది వచ్చిపోయే సౌటగాళ్లకు సన్నాసులకు. సరే, మాటకు ముందు ఒరిజినల్, మాట తర్వాత ఒరిజినల్ అంటారు. ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనా? అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి పొద్దున టికెట్ అనౌన్స్ చేసి మళ్ళీ సాయంత్రం వాపస్ తీసుకోవడం వెనుక ఉన్న అంతరం ఏంటంటే కుల్లం కుల్లాగా ఏం చెప్తారు అన్న మీరు? మేము పీజీఆర్ లాగా బతకాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మా రక్తం. మీకు వలస వచ్చిన కాంగ్రెస్ వాదులకు కొంత వ్యత్యాసం ఉంటుంది అంటారా? బరాబర్ కూర్చుంటాం. గిట్లనే గాంధీ భవన్లో అయినా మీ లెక్క పోయి ఈ పార్టీలో తిట్టి ఆ పార్టీలో సంపాదించుకొని ఇట్లా తిరిగేటోళ్ళం కాదు. పార్టీ అధికారంలోకి వచ్చి 7-8 నెలలు వస్తుంది, ఇంకా తప్పులు జరుగుతూనే ఉన్నాయంటారా? మనస్పార్థాలు ఉన్నాయి. మా సీనియర్ హనుమంతరావు ఉన్నాడు. మీకు హనుమంతరావు గారికి ఏందన్న గొడవ? పార్టీలో ఎక్కడికి పోయినా మీ గురించి ఎందుకు మాట్లాడతారు అంబర్పేట నియోజకవర్గంలో? లీడర్ అనేటోడు చేయవలసిన పనులు చేయాలి కానీ జోక్ వద్దు. జోక్తో ఏమవుతుందంటే, ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఇటువంటి విషయాలు ఆకర్షింపజేసినాయి మీకంటే? నా సొంతంగా నేను ఎదిగిన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎదిగిన. నీకు రాహుల్ గాంధీని చూసినాక ఇన్నేళ్ళ మీ రాజకీయంలో ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. తీసుకున్నా, బొచ్చడి పైసలు తీసుకున్నా. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఈ మధ్యలోనే అలవాటు అయిందా, లేదంటే మీకు విద్యార్థి దశ నుంచే ఈ అలవాటు అంటూ ఉండే? నేను హైదరాబాద్లో ఉండగా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పీక్ స్టేజ్గా కొట్టాను. ఏ లక్ష్యం కోసం అయితే, ఏ నినాదం కోసం అయితే తెలంగాణ కోసం పనిచేసిర్రో ఇప్పుడు ఆ లక్ష్యం దిశగా తెలంగాణ పనిచేస్తుందా అన్న? అంటే తెలంగాణకు స్వతంత్రం రాలేదని చెప్తాను నేను. భారతదేశంలో వీరులార వందనం, విద్యార్థులార వందనం, గుండెల్లో గుడి కడతాం, మీకు పూర్వదండాలు పెడతాం అంటే ఏడున్నాయి. తెలంగాణలో ఇంత ముందు చూపుతో ఉన్న నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదు అని అంటే ఇది వాస్తవం అని అనిపిస్తుంది నాకు. కామన్ వ్యక్తిగా చెప్తున్నా, ఆన్ రికార్డుగా. పార్టీని పట్టుకొని పాకులాడేటోనికి ఏ పార్టీ లైఫ్ సీనన్న అంబర్పేటలో కొంతమంది పైల్వాన్ అని అంటారు కదా. పైల్వాన్ అంటే ఏంది? కుస్తీలలో పాల్గొన్నారు. రౌడీ అనలే కదా. ఈజ్ నథింగ్ బట్ అదన్నట్టే కదా. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఎందుకు పెట్టుకున్నాను చాలా మందికి మీ ఇంటి పేరు కూడా తెలియదు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనేది ఏంటంటే అట్లనే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ పడిపోయింది. మీరు పెట్టిన పేరే, నేనేం పెట్టుకోలేదు సపరేట్గా. కార్పొరేషన్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి ఇంకా అవకాశాలు వస్తాయేమో. ఇప్పుడు నా ఎమ్మడి 100 మంది ఉంటారు. నేను ఒక డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అయినా. అవకాశం వస్తే ఎమ్మెల్యే అవుతారు అంబర్పేట నుంచి. అంతకైనా 10 స్థాయికి